మరి ప్రపంచవ్యాప్తంగా సోకింది అంటున్నామే కరోనాని. మరి నువ్వు బ్రహ్మం అంతగా నువ్వు లేవా? అది తెలుసుకోవట్లేదు. కరోనా మాత్రం ప్రపంచం అంతా ఉందని తెలుసుకుంటున్నావు. అది విషయాలు కాబట్టి. అసలు నువ్వు విషయాలు లేని దాను అని తెలీదు. నువ్వు బ్రహ్మ అని తెలీదు. అంతలా విస్తరించి ఉన్నావని తెలీదు. తెలియక కరోనా విస్తరించి ఉంది అంటున్నారే కానీ నువ్వు అంతలా ఉన్నావని తెలీదు. సత్సంగుల వరకు తెలుసు. అంతకుముందు పూర్వం తెలుసున్న వాళ్ళే, ఇప్పుడు తెలుసున్న వాళ్ళే. ఆ తర్వాత తెలియబడుతుంది. ఇవన్నీ బ్రహ్మయుగానికే కదా. ఈ పుస్తకాలు, ఈ వాట్సాప్లు, ఇవన్నీ గూగుల్లో ఉంటాయనే కదా మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఏంటి కారణం? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటానికి. మరి కలియుగాంతానికి మళ్ళీ బ్రహ్మయుగానికి నాంది ఈ పుస్తకం. 40వ పుస్తకం వచ్చేసింది. మరి ఏంటి ఇవన్నీ ఎవరు చేయించున్నారు? ఆ బ్రహ్మే చేయించాం. 40వ పుస్తకం వచ్చేసింది. ఇదంతా ఎవరు చేయించున్నారు? పరమాత్మ చేస్తున్నాడు. మనకెందుకు? నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే? నిమిత్త మాత్రంగా పెట్టాడు ఈ దేహాన్ని అన్నీ జరిపించాడు. మరి కారణం ఏంటి? ఏ కార్యం కోసం మనం వచ్చాము ఆ పని చేయాలి. భావితరాల వాళ్ళకి అందివ్వాలంటే గూగుల్లో ఉండాలి. పైగా మీకు తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. ఏనాడు నుంచో అంటున్నాను ఇంగ్లీష్ అంటున్నాను. నిజంగా వచ్చేసిందా లేదు? తెలుగు వాళ్ళు ఎలాగ కాన్వెంట్లు తెలుగు రాదు కాబట్టి ఈ ఆపేత్నం. మరి మీకు ఆ ఇంగ్లీష్ కూడా చదవటం బద్ధకం అయిపోతుంది. ఇంకా ప్రాణులు అల్పజీవులు అయిపోతారు. పూర్వం శక్తి మాకు లేదు, మా శక్తి మీకు లేదు. అందు గురించి మీరు ఊరికే అలా కారులో వెళ్తా పెట్టేసుకోవటానికి సీడీలన్నీ దాసించి నువ్వు అప్పుడు కొన్నావు కదా పెద్ద సంచి. అలాంటిదే మళ్ళీ బలరాం కొన్నావు. 2 సంచులు ఉన్నాయి సీడీలు మీకోసం. మేమందరూ బాగానే పుస్తకం చదువుకుంటాం. మరి మీకు ఖాళీలు ఉండవు. అంటే ఆయువు ఆరోగ్యం కూడా ఇంకా 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 కలియుగం కదా. పూర్వం ఉన్న ఆరోగ్యాలు ఆయువులు లేవు కదా. క్షీణంతా కాబట్టి మీకు ఊరికే ఇంటవే. అలా బ్రహ్మ ఇన్ని పనులు చేసుకుంటాం. మరి మీ అమ్మకి ఎప్పుడో వచ్చింది. మరి భావతరాల వాళ్ళకి అంటే అవన్నీ పెట్టే వచ్చాను, ఇదే అసలు ఇదే చూపించాను. గ్లోబ్ మేడలో ఉండగాను మరి ఎప్పుడో వచ్చింది. ఇవాళకి అర్థం దర్శనం. అందు గురించి ప్రతి ఒక్కళ్ళం కూడా అదే ఉన్నామని తెలుసుకున్న దానికి, తెలియబట్టడానికి మనం తెలుస్తున్నాం. తెలియబట్టడానికి చిన్నపిల్లలకి అంటే మా తరం వరకు నేను ఉండగా మీ అందరూ బాగానే ఉంటారు. ఇంకా ఇంకా ముందు ముందు జీవితానికి అవన్నీ అవసరమని పరమాత్మ చేస్తున్నాడు. నువ్వా నేనా? చాప్టర్లోని ఆవులో దేవుళ్ళు ఉన్నది మా వంటింట్లో ఉంది. ఆ ఫోటో అదో ఫోటో పెట్టమని ఇవన్నీ చాప్టర్లు చేయమంటున్నాం. కాశీ పట్టం పెట్టమంటున్నాం. వైతరిణి దాటం పడవ ఒకళ్ళ దగ్గర ఉన్నాయంట హోంశాస్త్రి. అది ఇవన్నీ ఏంటంటే చాప్టర్ రూపంగానే పెట్టింది. ఇంకోటి ఏదో మర్చిపోయాను. ఎమగో అదే కాశీపట్నం ఉంటేనే కష్టం, నరకయాత్ర అంత. మరి ఇంకా ఇటువంటివన్నీ పెట్టవలసి ఉంటుంది. మీకు అవన్నీ తెలీదని ఇవన్నీ బ్రహ్మం చేయించో పక్కన పెడతాం. మీకు ఉపయోగం కోసం భావతరాలు. సనాతన ధర్మం ఇది. ఆది అంతం లేదు, మొదలు లేదు, తుది లేదు. ఇలా జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మయుగానికే కదా నిత్య నూతన గ్రంథాలు వ్యవహారిక భాషలో తెలుగులో వచ్చేసింది తెల్లంగా. మరి మన హిందూ దేశం అంటే ఏంటి? మన సంప్రదాయం అంటే ఏంటి? ఋషులు, ఉపనిషత్తులు, సంస్కృతంలో ఉన్నాయన్నీ మహాత్ములందరూ మనకి తెలుగులో రాశారు లేదా?
మళ్ళీ ఆ తెలుగులో రాసిన దానికి వ్యవహారిక భాషలో బ్రహ్మం ఇన్ని రాయించు అయ్యే కొత్తగా ఏం మనం ఆ సృష్టిలో ఏదుందో అదే లైన్గా నీ భావంలో ఒక రకం రచన, నా భావంలో ఒక రకం రచన, వాళ్ళ భావంలో ఒక రకం రచన, అలాగా రచనల ద్వారా అందరికీ అందివ్వాలి కదా. సృష్టి స్థితి లైవ్ ఎప్పుడూ ఉంటుంది. మన దేహం ఉండగానే జరగటం కాదు, ఎప్పుడు అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. కాబట్టి బ్రహ్మ ఇవన్నీ చేసుకుంటాం. నేను తప్ప రెండోది లేదు అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. నేనంటే ఎవరో లోపల నేను, అదే అంతటా ఉంది, విస్తరించి ఉంది. మరి ఆ నేను తెలుసుకోవటానికి మనం వచ్చాం కదా దేహాలతో. దేహాలతో వచ్చిన పని చెయ్యాలి కదా. మరి నేను ఖాళీగా ఉండాలి, నేను ఖాళీగా ఉండాలి, నేను ఖాళీగా ఉండాలి. ఇదే రోజున ప్రతి జీవికి పని పట్లు చేయకూడదంట, ఖాళీగా ఉండాలి. ఎంత చేతులు కాళ్ళు నువ్వు ఖాళీగా ఉన్నా నీ బుర్ర మరి ఆలోచిస్తుంది. అన్నీ ఊహ ఊహ ఊహ, అన్ని లోకాలు నువ్వే, అన్ని భావాలు నువ్వే ప్రదర్శిస్తావు, అన్ని విషయాలు నీకే కావాలి. లోపల ఖాళీ చేసుకోవాలి, దాన్నే ఆధ్యాత్మికత అంటే. బయట ఖాళీ ఏముంటుంది? వంటదాన్ని పెట్టుకుంటాను, ఇలా కూర్చుంటాను, కాళ్ళు చేతులు కదలలేదు, అది రోజు జబ్బు అంతే. దాని ఫలితం జబ్బు. ఉన్న ఆయుధాయం ఊడిపో, అనారోగ్యం వచ్చాక ఇంక మళ్ళీ తిరిగే ఉంచాం. అందుకని మనం ఆఖరి వరకు ఇలా స్పీడ్గా చక్క 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 ఈ బొమ్మను ఆడింతూ ఉండాలి. రోజు ఆయిల్ పోతే మిషన్ ఎలా ఉంటుంది? జరుగుమంటుంది జాగ్రత్త. మిషన్ ఆయిల్ పోతారు కదా యంత్రాలకి అన్నట్టు. అలాగే మనకు రోజు ఆహారం తిన్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే కారణం సత్సంగం. అలా రోజు తెలియకుండా అలా జరిగిపోతుంది. తప్పదో తప్పదో తప్పు. నక సిక పర్యంతం కూడా బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం మనం అందరం కాబట్టి, సృష్టి యావత్తు మనమే కాబట్టి తప్పదో తప్పదో తప్పు. లోపల ఖాళీ చేసుకోవాలి కానీ బయటకు ఖాళీ ఏం చేసుకుంటారు? రోగాలు వస్తాయి. ఆలోచించుకోండి, సుఖాలు ఎక్కువైతే రోగాలు వస్తాయి. దుఃఖమే, రోగం అంటే దుఃఖమే కదా. తగుమాత్రంగా ఉండాలి, దేహం అలసిపోకుండా తగుమాత్రంగా చేసుకో. సుఖాలు ఎక్కువైతే దుఃఖాలు, నాకు సంబంధం లేదు. ఎందువల్ల సత్సంగం అంటే చూద్దాను కానీ అవన్నీ మీరు నేను ఇలాగే ఉంటానంటే నేను అవి చెప్పలేను. తప్పదు, క్రమశిక్షణ ఉండాలి. దేహానికి లోపల తాట రాకుండా ఉండాలి. మాకు ఇలా తాట వస్తుందా అలా జరిగిపోతుంది. ఎందువల్ల జరుగుతుంది? లోపల ఖాళీ ఉంటుంది కాబట్టి, నేను బ్రహ్మాన్ని అన్న అభ్యాసం ఉంటుంది కాబట్టి ఏ సంకల్పం వస్తే ఆ సంకల్పం టక్కుమని. మరి మనోమౌనంలోనే ఉంటాం, సంకల్ప రాహిత్యంలోనే ఉంటాం. కానీ ఎప్పుడు ఏముంటుంది? జరుగుతుందా లేదా? మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు లేదు. ఎందువల్ల జరుగుతుంది? లోపలేమో ఏమో ఉంటుంది, కానీ జరిగేది ఉంటేనే ఆ బ్రహ్మ ఏం చెప్తుంది? వాక్కు ద్వారా, ఒక ఆలోచన ద్వారా, ఆ వాక్కు ద్వారా చెప్తుంది. మరి ఉట్టప్పుడు నాకు ఆలోచన ఏమి ఆత్మానం ఏమవుతాయి? కానీ ఇది జరిగే పని ఉంది, తప్పదు. భావతరాల వాళ్ళ కోసం, ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం తప్పదు. ప్రతి పని చెయ్యాలి మనం. శుష్క వేదాంతం కాదు, అనుభవ వేదాంతం. వేదాంతం అంటే రెండు రకాలు. శాస్త్రం చదివిన వాళ్ళు చాలా బాగా చెప్తారు. వాళ్ళ వేదాంతం ఎంతవరకు పడుతుంది మీకు? ఆ 4 ముక్కలో బట్టి బట్టినయే పడుతుంది. అనుభవవాక్యం అయితే అనుభవించగలుగుతాం. అనుభవవాక్యం ప్రధానం. శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పారు, చదివిన వాళ్ళకి నమ్మా, అనుభవించిన వాళ్ళకి తేడా ఉంది. అనుభవించిన వాళ్ళే చెప్పగలుగుతారమ్మా, చదివిన వాళ్ళు ఎన్నాళ్ళు చెప్పగలరు.
అంతేగా చదువు లాస్ట్ అయిపోతుంది, పుస్తకం అయిపోతుంది, ఇంకో పుస్తకం. కానీ అనుభవం ప్రతి సెకండ్ కూడా అనుభవం. ఏది కావాలన్నా చెప్తాను. చదివిన వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి ఆ పుస్తకంలో ఏముంటాయి ఏ కన్నా చెప్పలేదు. అనుభవవాక్యం అయితే ఏమవుతుంది? పెట్టం బలం. అనుభవవాక్యం అయితే ఏమవుతుంది? ఎల్లవేళ్ళ కూడా నిత్యం సత్యంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అనుభవం ఎప్పుడు ప్రధానం. అందు గురించి మనం అనుభవం ఏంటంటే రోజు ఏదో మ్యాటర్ వస్తాం. మరి ఎలా వస్తుంది అనుభవం? ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ ఏదైనా ఆలోచించి కూర్చుంటానా? కాదు. ఆ బ్రహ్మం మీలో ఏ భావనలు ఉంటాయో ఆ భావనలకు ఆన్సర్, మీలో ఏముంటాయో ఆ ఆన్సరే ఇక్కడ జరుగుతుంది. అది నేను పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నాగలక్ష్మి ఇచ్చి అదేదో నన్ను పట్టుకోమంది, ఇచ్చే ముందే. మరి ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? బ్రహ్మమే నీ యొక్క సద్గురు. సద్గురు ఎవరమ్మా? గురువుగారు ఎవరు? దేహంతో ఉన్నవాడి దారి చూపించి దేహం ఉన్నసేపు సద్గురువే. అది లేకపోయినా ఆ మాటలు ఉంటాయి. సద్గురువే, జగద్గురువే. అది తెలియజేస్తా. నీలోనే గురువుగారు ఉన్నారని చెప్పడం వరకునే. ఆచరణ అంతా మనమే. మనలో ఉన్న సద్గురువుతో మనం ఉండిపో. మనం ఎవరో సద్గురువును అది తెలియట్లేదు పాపం అందరికీ. మనలో గురువుగారు ఉన్నదే తెలియట్లేదు. ఎవరో గురువులు. ఆ గురువులు మనలో ఉన్నాడని తెలియజేశారు కదా. దేహం నేను కాదు, నేను ఆత్మని చెప్పారా లేదా? ఆ పుస్తకంలో ఉన్న వాక్యం. దేహం నేను కాదు, నేను ఆత్మ. ఆత్మే గురువుగారు కదా. మరి చెప్పింది ఎవరు? ఆత్మే చెప్పించింది. సాకారంగా అనేక రూపాలతో అనేక మంది గురువులు ఉన్నారు. ఈ ల్యాప్టాప్ రాదు. ల్యాప్టాప్ చెప్పేవాడు గురువే. వంట గురించి చెప్పేవాడు గురువే. అసలు గురువు లేనిదే ఏదైనా ఉంటుందా సృష్టిలోని? మనకేం తెలుసు? అన్నీ అందరి ద్వారా విన్నాం. చిన్నప్పటి నుంచి ఎన్ని విన్నాము. ఎంతమంది గురువులు? బడిలో మాస్టర్ ఒక్కలే కదా గురువు. ప్రతి సెకను మనకి గురువుల ద్వారా. బాహ్య గురువులు, అంతర్ముఖ గురువులు. బాహ్యంగా మీరు అందరూ చూస్తూ ఉంటారు, నాకు తెలియదు. మరి మీకు అందరికీ నమస్కారం అమ్మా, ఎంత బాగా చెప్పారా అమ్మా. మరి బాహ్య గురువులు మీరు అది ఆలోచించి ఆ ఆలోచన నాకు తెలియజేస్తారు. మరి బాహ్య గురువులో అసలు అంతర్ముఖ గురువు. అంతర్ముఖ గురువు ఎప్పుడు అలా ఉండిపోతారు. బాహ్య గురువులు మారారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు గురువులు ఎంతమందో కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే మరి పుట్టినప్పటి నుంచి అందరూ తలోక విషయం చెప్పారు. అలాగే వృద్ధిలోకి వచ్చు. బాహ్య గురువులు ఉండాలి, అంతర్ముఖ గురువు. మరి అంతర్ముఖ గురువు ఎలాగా? నువ్వు తెలుసుకోవటం ఎలాగా? వాడు అనుభవించిన వాళ్ళు చూస్తారు. నీలోనే ఉన్నాడు సద్గురువు అని. గురువు అంటే ఎక్కడో లేడు, నీలో ఉన్న ఆత్మే నీ గురువు అని. మరి నాకు నా గురువుగారు ఆత్మని నేను చూస్తాను కదా. మరి ఎందువల్ల చెప్పగలుగుతున్నాను? నా ఆత్మే నాకు తెలియజేస్తాను. సాకారంగా ఈ దేహంతో ఉన్నానని లోపల నుంచి థాట్ ఇస్తాను. ఆ ఆలోచనలన్నీ ఆటోమేటిక్గా చెప్పగలుగుతున్నాం. ఆ అనుభవం లేకుండా మీకు ఎలా చెప్పగలుగుతాం? ఉన్నది నేనే అని ఎవరు చెప్పగలరు? అనుభవం ఉండాలి. ఎంతవరకు చదువుతారో అంతవరకునే చదువుతారు అనుభవం లేని గురువు. మరి అనుభవం ఉన్న గురువు లోపల ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు, అంతటా వ్యాపించాడు. వాడిని సద్గురువు అన్నాడు. సద్గురువు, సత్తతో కూడిన గురువు,
మామూలు గురువా? లోపల ఉన్నాడు ఆత్మ, ఎప్పుడూ ఉంటాడు ఆడు గురువు. ఏ దేహం ఎత్తినా ఆడి ఆధారంతో ఎత్తుతున్నాం. మరి సద్గురువు మనలో ఉన్నాడని తెలియబడ్డింది కదా. ఈ బాహ్య గురువుల అవసరం ఉంటుంది. సద్గురువు ఏమో ఎల్లవేళ్ళ ఉంటాడు, మనలోని అందరిలోని అంతటా వ్యాపించి ఉంటాడు సద్గురువు. బాహ్య గురువులు చదువులు అయిపోయాక ఆ గురువులు పని ఉంటుంది. కనిపిస్తే నమస్కారం పెడతావు, అయ్యా మాస్టర్ వాళ్ళు ఇంత బాగున్నాను అంటాం. అంతకన్నాని ఒక గురువు అయ్యే ఒకటో క్లాసులో గురువు, రెండో క్లాసులో గురువు, మూడో క్లాసు. మరి ప్రతి సబ్జెక్ట్కి గురువులు మారారు, బాహ్య గురువులు. అలాగే మాకు ఇంట్లో ఈ పని పాటలు ఈ నేర్చుకుని ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్పిన గురువులు కోటాను కోట్లు మంది. మనకి ఎన్ని విషయాలు వస్తాయో అంతమంది, అందరి సలహాలు ఉన్నాయి కదా ఈ రోజున ఇలా ఉన్నాం. లేకపోతే మనకి ఏమొచ్చు? మాకేమీ రాదు. పుస్తకాలు ప్రింటింగ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, ఇవి పెట్టిన వాళ్ళు ఒకళ్ళు, ఇనివాళ్ళు ఒకళ్ళు, అందరూ గురువులే. ఇనివాడు గురువు కదా, చెప్పేవాడు గురువు కదా. మరి ఏంటి మీరు ఏంటంటే చెప్పించున్నాడు, మీరు వినకపోతే ఏం చెప్పిందాడు? మౌనంగా నా ధ్యానంలో నేను ఉంటాను అంటే ఎప్పుడు గురు పరంపర ఉంటానే ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు మనలో ఎన్ని ఉంటాయో వీటికన్నా ఎక్కువ. ప్రతిరోజు గడవాలి అంటే బాహ్య గురువులు అంతర్ముఖ గురువు సహాయంతో మనం తెలుసుకోవాలి. అంటే ఆధారభూతులు ఉండబట్టి, ఈ దేహం ఉండబట్టి, ఈ ఆధారభూతులు ఉంటేనే కదా దేహం. శవానికి ఏమీ ఉండదు, బాహ్య గురువు ఉండదు, అంతర్గురువు ఉండదు. పంచభూతాల నుంచి వచ్చిన శరీరాన్ని పంచభూతాల్లో కలిపారు. మట్టి మట్టిలో గాలి గాలి, నీరు నీరు. మరి దీనికి దానికి ఏంటి? మనం ఉండగానే మనం పరమాత్మ స్వరూపులను తెలుసుకోవాలి. మనలోనే ఉన్నాడు గురువు, బ్రహ్మమే నీ గురువు, ధ్యానమే నీకు ఎరుగు. వచ్చని చెప్పాడు. తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు నీకు కరువు. కరువు ఏముంటుంది? నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా అలా ఉంటాను, నాకు కరువు ఏంటి? మీరు మాట్లాడకపోతే నాకు కరువా? ఇంకా బాగా నామం అనుకోవచ్చు. ఎవరు లేకపోయినా కరువా? ఉండదే కరువు. బ్రహ్మమే నీ యొక్క సద్గురువు. దీని గురించి చెప్పుకోవాలంటే ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క 5-5 నిమిషాలు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటే సరిపోతుంది. అవి మనం చేసుకోండి, నిధి ధ్యాసలో పెట్టుకోండి. బ్రహ్మజ్ఞాని అయిన గురువే గురువు. లోపల బ్రహ్మం తెలియజేస్తున్నాడు. ఈ బ్రహ్మజ్ఞాని ఎక్కడున్నాడు? మన అంతరంగంలో ఉన్నాడు, ఆంతర్యంలో ఉన్నాడు. మరి ఆ ఆత్మే మన గురువు. సద్గురువు మనలోనే ఉన్నాడు. దేవుడు అవనండి, గురువు అవనండి, ఏదైనా ఒక శక్తి అవనండి, అవతారం అవనండి, ఏదైనా మనలో ఉన్నాడు. వాడినే గురువు అంటున్నాడు. మరి అట్టి గురువు అన్న ఆత్మోపదేశం పొందిన వారు ఆ గడియలోనే పూర్ణులగురు. మనలో ఉన్న సద్గురువు చెప్పినట్టు అంటే బుద్ధి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఆ గురువు ఏం చెప్తున్నాడు? బుద్ధి ద్వారా, వాడు నిరాకారుడు కదా, బుద్ధి ద్వారా అవయవాలన్నీ వాడుకుంటాడు, వాటి ద్వారా మనకి తెలియజేస్తాడు. అంతే. ఆ క్షణాన్నే పూర్ణత్వం. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మం గురించి అమ్మా తప్పనిసరిగా పూర్ణత్వం. మిగిలినంతా అభ్యాసం చేసుకోవాలి. ఏంటంటే రోజు అదే అభ్యాసంలో ఉండేటప్పటికి మళ్ళీ మీరు కూడా అనుభవించచ్చు చెప్పాలి. తెలుసుకోవటం ముందు, ఆ తర్వాత అనుభవం ఆటోమేటిక్గా అదే. అందుగురించి ఆ గడిలోనే పూర్ణులు అవుతురు. అసలు నువ్వు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణంగా ఎల్లవేళ ఉన్నప్పుడు వేళ కొత్తగా పూర్ణం ఏంటి?
ఎప్పుడు నువ్వు నిత్య శుద్ధ బుద్ధిముక్త స్వరూపం. ఆకార వికారాలు నువ్వు నిరాకార స్వరూపం. మరి పరిపూర్ణుడివే కదా, నిరాకారం పరిపూర్ణమే కదా. సముద్రం ఎంత ఉందో మనకు తెలియదు, బ్రహ్మ అంతలా ఉంది. దీనికి ఏదన్నా మనం చెప్పగలవా? ఇక్కడున్నాడు అక్కడున్నాడు. పూర్ణుడు అని ఎవరిని చెప్తాం? దేహాన్ని చెప్పరు. దీనికి ఏదో అనారోగ్యం వస్తూ ఉంటుంది, బాల్యం అతక్కుగా మరి దశలు మారుతూ ఉంటుంది. ఇది పూర్ణుడేంటి? ఇది తొక్క పూర్ణుడు కాదు. లోపల ఉన్న సద్గురువే పరిపూర్ణుడు. మళ్ళీ రెండో భావం లేకుండా అలా మీరు చదువుకున్నప్పుడు పుస్తకాన్ని అలా అర్థం చేసుకుని ఒక్కొక్క పేరా చదువుకుని ఆ రోజంతా అలా గడుపుకుంటా ఉంది. పుస్తకాలు అందు గురించి ప్రతి అక్షరం కూడా బ్రహ్మ రాయించింది, ఆ బ్రహ్మే వినిపిస్తుంది. ప్రతి అక్షరం కూడా అందు గురించి పుస్తకం ఎన్ని సంవత్సరాలు చదివాం, ఎన్ని రోజులు చదివాం, ఎన్ని క్షణాలు చదివాం కాదు, అలా నిలబెట్టుకో ప్రతి అక్షరానికి. మరి గాంధీ మహాత్ముడు సత్యమే పలుకుము అంటే చెప్పలేదంట, బ్యాడ్సార్ కొట్టినా సరే పలకలేదు కదా. నేను ఎందుకు ఆ మాట అనాలి అనుకున్నాడు అంతే గాంధీ మహాత్ముడు. ఆలోచించు, బాహ్య చదువుకే ఆయన అలా అన్నాడే. మరి అదే కదా అంతర్ముఖం, ఆ సత్యమే మనలో ఉందని. అది ఆయన ఏంటంటే అవతారం కాబట్టి ఆయన తెలియబడ్డది కాబట్టి ఆ ముఖం అంట మానేశాడు. మనం ప్రతి ఒక్కళ్ళం పరమాత్మ స్వరూపం కాబట్టి, పూర్ణులం కాబట్టి అసలు ఆ గడిలోనే ఇప్పుడు చూడండి ఎలా ఉండిపోతున్నారో లేదా మీరు. ఎందుకు ఉండిపోగలుగుతున్నారు? మీలో ఉన్నాడు బ్రహ్మ, మీలో సద్గురు ఉన్నాడు. ఆ సద్గురువే అలా హాయిగా ఉంచాడు. మీలో, నాలో, అందరిలో అంతటా సర్వం వ్యాపించు. అందు గురించి మనం సద్గురుతో ఎలా ఉండాలి తెలుసుకుందాం. 24 గంటలు సద్గురువు లేకపోతే ఏమీ లేదు. కోట్ల జన్మల నుండి పేర్కొని ఉన్న అజ్ఞానమును తొలగించేవాడు సద్గురు. ఒక అడవికి ఒక నిప్పే కదా, రాసుకున్న నిప్పే కదా అడవి కాలిపోతూ ఉంటుంది. మనం అంత గడ్డిపెట్టి ఊరంతా ఉన్న గడ్డిపెట్టైనా ఒక్క అగ్గిపొలతో వేసి ఉంటే దగ్ధమైపోదా? అలాగా ఇవన్నీ క్షయమే. అనేక జన్మల నుండి ఉన్న పాపాలన్నీ కూడా క్షయమే. ఎందువల్ల నువ్వు పరమాత్మను తెలుసుకుంటే, పరమాత్మగా జీవిస్తూ ఉంటే, నటించడం కాదు, దేహంగా నటించు, పరమాత్మగా జీవించు. అది మన వాక్యం కదా, సత్యవాక్యం కదా. ఆ వాక్యాన్ని అనుభవించు. ఎన్నో విపత్ పరిస్థితులు ఉంటాయి, అందరికీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అలానే అందరికీ వ్యతిరేకంగానే ఉంది. ఏది ఏ టైం అయినా నీ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించావు కాబట్టి నీ సత్య మార్గంలో నువ్వు నిలబడాలి. ఆఖరి శ్వాస వరకు. ఇది ఎవరికి చెప్పుకునేది కాదు కదా. ఇప్పుడంటే మీకు సత్సంగం చదువుతున్నాం కానీ నేను లోపల అలా లేనా ఆనందించింది. అందువల్ల లోపల అలా ఉండబట్టి మీ నామరూపం గుణాలు మీ గొడవలే నాకు ఉండవు, ఎవ్వరు గొడవలో ఉండవు. కనిపించినప్పుడు అలా అంటాం అంతే. కోట్ల జన్మల నుండి పేర్కొని ఉన్న అజ్ఞానాన్ని తొలగించేవాడు సద్గురు. అగ్గిపుల్ల వేసాడు, జ్ఞానాగ్ని వలన చట్టు చూస్తాడు, జ్ఞానాగ్ని దగ్ధానం అంటాడు. నాకు అది అంటాం కూడా రాదు. జ్ఞానాగ్ని, ఇదే అగ్ని. జ్ఞానం పేరుకుపోయిన ఉన్న సంచితాలు తెచ్చుకున్నాం కదా, సంచితం తెచ్చుకున్నాం కదా మనం. ఇప్పుడు ప్రారంభం అంటే ఇప్పుడు అనుభవించేది, ఆగామంటే రాబోయేది, భవిష్యత్తులో దాన్ని ఆగామి అంటారు. ఇప్పుడు దీన్ని ప్రారంధం అంటారు. ప్రారంధం అంటే మనం ఏం తెచ్చుకున్నాం, సంచుల కొలది తెచ్చేసుకున్నాం. ఇది అనుభవించంటే ఏమవుతుంది? అయిపోతుంది కదా. ఎలాగా?
బ్రహ్మార్పణంగా జ్ఞానాగ్ని వలన దగ్ధం. ఆగామి రాదు. ఆగామి ఎంత మళ్ళీ మనం పుట్టాం కదా, మళ్ళీ తెచ్చుకోం కదా. తెలిసాక ఎలా తెచ్చుకుంటామమ్మా? నిప్పు పిల్లలకు తెలీదు, ముట్టుకుంటారు, కాలుతుంది. మళ్ళీ ఆడు ఎప్పుడైనా ముట్టుకుంటాడా? జన్మలో ముట్టుకుంటాడు. అలాగే మనకు తెలిసింది ఏది పాపం ఏది పుణ్యం అని తెలిసింది. సూక్ష్మదేహంతో మళ్ళీ వెళ్ళి ఆ పుణ్యం అయితే అది క్షయం చేసుకోవాలి, పాపం అయితే అది క్షయం చేసుకోవాలి. ఇంకా మనకు పాపపుణ్యాలతో పని లేదు. జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకున్నావు. ఇంకా తెలుసుకున్నాక ఇంకేముంటుంది? ఒకసారి తెలుసుకున్నావు, ఇంకా దాన్నే నువ్వు అనుభవిస్తున్నావు. స్మరణ ద్వారా, ధ్యాస ద్వారా, ధ్యానం ద్వారా అనుభవిస్తున్నావు. ఇంకేముంటుంది? 24 గంటలు నువ్వు తెలుసుకున్న దాన్ని అలా లయమైపోతున్నావు. మరి చెప్పగానే మీకు పూర్ణత్వం అందిందా లేదా? మీకు అందామో చెప్పండి. ఆ క్షణాన్ని అందిందా లేదా? ఆ తర్వాత మాట నేనేం చెప్తాను? అది మీ యొక్క అనుభవాన్ని బట్టి జరుగుతుంది. చెబుతా అంటే అందుతుందా? అందకపోతే నాకు జ్ఞానం లేనట్టు నేను ఒప్పుకునే తీరుతాను. నా తప్పు ఉంటే మీరు చెప్పండి, నన్ను క్షమించండి. మీ అందరికీ నమస్కారం. ఎందువల్లంటే ఏది తప్పున్నా అది తేటతెల్లంగా తెలుసుకోవాలి. ఈ దేహంతో జీవన్ముక్తి కావాలని కదా నా పోరాటం. మరి తెలుసుకోవద్దా? ఎవ్వరూ అన్ని రైట్లే చేశారు, అందరూ తప్పులు చేయరు. అందు గురించి ఏది తప్పో ఏది ఒప్పో మనం తెలుసుకుని తప్పుని సరిచేసుకుని ఒప్పుతోటి ఉంటేనే మనకు జీవన్ముక్తి. అది నాలో తప్పు ఉందనుకో, అమ్మమ్మ గారు అని అనుకో, తప్పు అమ్మమ్మ గారు అని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు మనందరిలోని సద్గురువు ఉన్నాడు. ఆ సద్గురువు చెప్పిందే మనం చెయ్యాలి. వెంటనే మరి ఏమైంది? ఒక్క అగ్గిపుల్లతోటి గడ్మెట్ అంతా అయిపోయిందా లేదా? భస్మం అయిపోయిందా లేదా? అలాగే ఈ సంచితం తెచ్చుకున్న సంచుల కొలది తెచ్చుకున్నదంతా ఇప్పుడు ఈ క్షణాన్ని ఇప్పుడు ఇలా జరుగుతుంది. దీన్ని ప్రారంభం. సత్సంగం జరిగినా ప్రారంభంలో ఉంది. మంచైనా చెడైనా మనం తెచ్చుకున్న దాంట్లోనే ఇది జరుగుతుంది. మంచి అయితే ప్రారంభం కాదు అనుకోకుండా, ఏదైనా ఇది జరిగేది ఉంది, జరుగుతుంది. దీన్ని పేరు ప్రారంభం. సంచితం అంటే అంతకుముందు సంచులతో తెచ్చుకున్నాం కదా, కారణదేహంతో. ఇది స్థూలంతో అనుభవిస్తాను కదా. సూక్ష్మం లేకుండా ఆగా మళ్ళీ మనకి పుట్టుక లేకుండా చేస్తుంది. అది వచ్చిన పని ఈ క్షణాన్నే మనం చేసుకుంటా అంటే త్వరగా అగ్గిపుల్లే. మీ అభ్యాసం లేదనుకోండి, ఎలా కుదురుతుంది? వినటం కాదు, అభ్యసించాలి. స్కూల్లో మాస్టర్ చెప్పింది వినేతో వచ్చేస్తున్నారు. పుస్తకంతో మరి సంవత్సరం ఎంత చదువుతున్నారు? మరి ఈవేళ చెప్పింది నిన్న చెప్పింది మొన్న ఉందా అన్నట్టు. మరి రోజు ఎందుకు వస్తున్నాయి ఇలా వాక్యాలు? మీ యొక్క శ్రద్ధ, సంస్కారం శ్రద్ధగా వచ్చింది. మీ ప్రయత్నం, మీరు హ్యాపీగా ఉండేటట్టుకి లోపల నుంచే హ్యాపీగా చెబుతూ ఉంటాడు. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? మీ యొక్క అనుభవం ద్వారా లోపల నుంచి చూద్దాం. అది ఒక్కొక్కళ్ళు వస్తే మాట్లాడరాదు. ఒక్కొక్కళ్ళు వస్తే మాట్లాడతానా? వాళ్ళు వెళ్ళే వరకు నాట్యం చేసి చెప్తా ఉంటారు, నటించేస్తూ ఉంటారు. సత్సంగులు నవ్వేసుకుంటారు. అమ్మ వాళ్ళకి జ్ఞానం రాదని నటించేసారని నవ్వేసుకుంటారు. అందరి దగ్గర జ్ఞానం ఏమో వచ్చేది. జ్ఞానం ఎక్కడ రావాలో అక్కడ చెప్పడం జరుగుతుంది. అజ్ఞానం దగ్గర అజ్ఞానంగానే మస్లిం చేస్తాడు. లోపల ఉన్న సద్గురుతో లోపల ఉంటూ పైకి మామూలుగానే ఉంటుంది. ఎప్పుడు మరి లోపలంతా ఆ తత్వం ఉంటుంది. బయటకు నేను మామూలు వ్యవహారం మామూలుగా మాట్లాడట్లేదా? మీతో స్నేహం చేయట్లేదా? మీరు ఏమంటుంది వింటున్నానా లేదా? ఇలాగేమో నటించాలి. దేహం ఉండగా పరమాత్మ నేను, సద్గురువు నాలో ఉన్నాడని జీవించాలి.
జీవించాలి, జీవన్ముక్తులైపోయి. జీవించుండగా ముక్తి, ఇంకా జీవన్ముక్తి కదా. ఎప్పుడైతే నువ్వు జీవించుండగా నేను ముక్తి అయ్యే ఉన్నానని తెలుస్తున్నావో జీవన్ముక్తి. ఆ తెలుసుకుందాన్ని అనుభవించగా ఏం చేస్తావు? మంచిని పెంచుకోవాలని మన సంస్కారంలో ఉంది. ప్రయత్నం చేయమా? చేస్తాం. మరి సత్సంగం ఆపకుండా మరి పద్మ మైండ్లో మరి వచ్చి ల్యాప్టాప్ పెట్టిందా లేదా అంటే తప్పదు. అందరి సంస్కారాలు బాగున్నాయి కాబట్టి కరోనా వచ్చినా సత్సంగం ఒక్కరోజు కూడా తప్పకుండా. వాట్సాప్లో అన్నీ జరుగుతున్నాయి, ఫేస్బుక్లో ఏమో మళ్ళీని వాట్సాప్లో పంపుతుందో పాప, పేర్లు చెప్పిన పిల్లలు. మరి ఏంటి మళ్ళీ చెప్పినన్ని లైవ్లోని పాపం చూడటానికి ఇబ్బంది, చూడటానికి అన్నీ కుదరలేని వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ అనుభవం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనలో ఉన్న సద్గురువు చేస్తున్నారు. అది జగత్కి ఈ సద్గురు. మనలో ఉన్నోడు సద్గురు, అందరిలో ఉన్నోడు సద్గురు. ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ కళ్ళు ఉన్నాయి, అందరికీ నోళ్ళు ఉన్నాయి, అందరికీ చెవులు ఉన్నాయి, అన్ని అవయవాలు అందరికీ ఉన్నాయి. కానీ ఉపయోగించుకుని విధానాన్ని బట్టే కదా. అందరికీ లేవా? నీకు లేవా, నాకు లేవా, ఎవరికి లేవు. కానీ ఉపయోగించుకునే దాన్ని బట్టి ఈ కళ్ళును ఏం చేయాలి? మంచిని చూడాలి. కళ్ళు మూసుకుని చక్కగా మన అంతర్ముఖం చేసుకోవటానికి నీకు కళ్ళు ఉన్నాయే తప్పించి బాహ్యం అస్తమాను గతులేటానిక కళ్ళు నీకు? కళ్ళు ఏంటి అవి కూడా చేంజ్, బాబు కూడా చేంజ్ చేసుకుని మరీ నేను కూర్చున్నాను. నేను దేనికోసం ఆ పుస్తకం చదువుకోవటం. కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాను? పుస్తకం చదువుకోవటం. నేను మంచి కోసం చేస్తున్నాను, నా అవయవాన్ని నేను బాగు చేస్తున్నాను. మంచి కోసం తోడ్పడు, మంచిగా నీకు సత్యం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. వాటి వలన ఏమవుతుంది? మనసు కలతొచ్చేది, కోపాలు, ఉద్రేకాలు, వాళ్ళ ఉన్న భావాలన్నీ నీకు వచ్చేస్తాయి. మనం ఏం మాట్లాడినా ఇరుసుపడిపోతారు. ఎందువలన? ఒక స్నేహం అటువంటిది. స్నేహితులను బట్టే, స్నేహాన్ని బట్టే కదా. అది మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అంటారు. స్నేహితులు సరిగ్గా లేకపోతే ఆ దొంగోడు స్నేహం చేస్తే దొంగోడు అంటారు, మంచోళ్ళు స్నేహం చేస్తే మంచోళ్ళు అంటారు. మిమ్మల్ని ఏమంటారు? సత్సంగులు కదమ్మా, అందు గురించి అలా ఉన్నారు, అమ్మలాగే ఉన్నారమ్మా అంటారు. అది నువ్వు దేంతో స్నేహం చేస్తే అదే. నువ్వు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి టీవీలో, మనలో ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఏ ఛానల్ నాకు కావాలో ఆ ఛానల్ నేను తీసుకుంటాను, మంచిని పెంచుకుంటాను. పరమాత్మ నేను అన్న భావన దృఢీకరించుకున్నాను కాబట్టి ఉన్నది నేనే అని అవును. మరి కోట్ల కొలది జన్మలకి నుండి పేర్కొన్న అజ్ఞానం ఏమైపోయింది? పటాభంజనం అయిపోయిందా లేదా? భస్మం అయిపోయిందా లేదా? అది నువ్వు ఇప్పుడు వింటున్నావే. అంతకుముందు రామకృష్ణ అనుకున్నా, ఈ సద్గురు చెప్పింది వింటావు, ఆ ఫ్రెండ్స్ చెప్పింది అనుకో, ఆ బడిలోకి వెళ్తావు కదా, ఇంకా పెద్ద పెద్ద కాలేజీ. నీలో ఉన్న సద్గురు చెప్పిన ఇను. వాళ్ళు ఏదైనా అంటే నువ్వు అని సన్నంగా తప్పు అమ్మా, చెడుకున్నాళ్ళకి వెళ్ళకూడదు. అది ఏం చేస్తుందంటే అధఃపతనానికి తీసుకుపోతుంది. ఈ ఇంట్రెస్ట్గా ఉంటుంది. మాయ అనేది ఎంత బాగుంటుందో, అమృతంగా బాగుంటుంది. మాయ ప్రకృతి అంత ఆనందంగా ఉంటుంది. దాంట్లో దూరినవాడు పతనం, జన్మల ఖాయం, అధఃపతనానికి వెళ్ళిపోతాడు. అందు గురించి మనలో ఉన్న సద్గురుని తెలుసుకోవటానికేంటి? మంచి స్నేహం చేస్తేనే మనలో ఉన్న సద్గురు గుర్తులో ఉంటాడు, అది మర్చిపోతాడు. మీరు ఎన్ని సంవత్సరాలన్నా గోవిందా అయిపోతుంది. అది మరి మీ ఇష్టం. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటావా, మళ్ళీ నీకు జన్మ రాదు. దేహం ఉన్నంతకాలం సద్గురు యందు పరిపూర్ణ శరణాగతితో విశ్వాసంతో ఉంటుంది. మరి చెప్పిన ముక్క ఇక్కడ ఉందంటే ఇది మనం రాసుకున్నదే చెప్పిందే కాబట్టి
నువ్వు చెప్పిన మొక్క ఇక్కడ ఉందా లేదా? అది మనం ముందుదే చెప్పేసుకున్నాం. ఎందువల్ల అదే రాస్తున్నాం. శ్రవణ మనన నిధి ధ్యాసలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం మంచినే చూడాలి, మంచినే ప్రేమించాలి, మంచినే అయ్యా మంచినే ప్రేమించాలి, మంచినే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా ఈ దేహం ఉండగా పతనం అయిపోతుంది. పతనం అవనోళ్ళు ఉండరు. మా ఎప్పుడు పతనానికేనా. దేహం ఉన్నంతకాలం సద్గురు యందు పరిపూర్ణ శరణాగతితో ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండు. శరణాగతులు అయితే విశ్వాసముతో అంటే అమ్మ చెప్పారు కరెక్టే కదా అని నువ్వు అనుకుంటున్నావు అంటే నా మీద ఇష్టం ఉంది కాబట్టి, నా మీద నీకు విశ్వాసం ఉంది కాబట్టి ఎన్నో. అంతేకాని ఈయన తింగరదే అంటారు. ఎందుకంటే ఆయనకు తెలీదు. ఏది చెప్తాం అదే జరుగుతుంది. ఆఖరికి తిప్పి 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 ఆకాడికి వస్తారు. ఇరుసు ప్రధానం, బ్రహ్మం ఇరుసు. చక్రం చూడు ఇలా తిరుగుతారు. జన్మంతకు ప్రవాహంలో తిరుగుతానే ఉండాలి. ఇరుసుని పట్టుకో. ఇరుసు ఆధారంతో చక్రం ప్రయాణం చేయాలి. అర్థమైందా? ప్రతిదీ కూడా లోపల నుంచి ఏ వాక్యం వస్తే అది తదాస్తుగా అయిపోతుంది. తాతకి తెలియదు, అర్థం అవదో తెలియదు. ఎందుకంటే ఆ టాపిక్లు ఆయనకి ఎక్కువ లేదు. ఊరికే ఏదో కాలక్షేపమే గంట అంతే ఉంటుంది. ఆ తర్వాత టీవీ ఆ స్నేహాలు ఎక్కువ. ఆ స్నేహం గురించి దీన్ని మన్నం నిధి చేయట్లేదు. మీరు ఏంటంటే ఖాళీగా ఉన్నారు. మన్నం నిధి చేసేస్తే మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? దాన్ని తేటతెల్లంగా తెలుసుకుంటారు. మరి నేను అలా చిన్నప్పటి నుంచి బడి మానేసానా, పెళ్ళి మానేసానా, పిల్లల్ని పెంచడం మానేసాను. కానీ నాలో ఏముంది? శ్రవణ మనన నిధి ధ్యాస ఉంది కాబట్టి నన్ను పంపాడు. అలాగే మిమ్మల్ని పంపాడు. అందరినీ మనం పంపిన వాళ్ళమే. ఎవరు పంపారు? అక్కడ ప్రశ్న వేసుకో. ఎవరు పంపితే మీరు వచ్చారు? మీ యొక్క ఇంద్రియాలు తిన్నం లేకపోతే కింద జన్మలకి దేవుడు పంపుతాడు మిమ్మల్ని. మన ఇంద్రియాలు ఏ ఘోషింతే ఆ ఘోషే జరుగుతుంది. ఆలోచించుకో. ఏ ఇంద్రియాలు 14 లోకాలు తిప్పాలనుకుంటాయో ఆ ఇంద్రియాల కోసం ఆలోచించు. తప్పెవరిదే? సద్గురువు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. కానీ తప్పెవరిది? ఇప్పుడు ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకోలేదే. మీ తప్ప నా తప్ప? మీరు చెప్పినట్టు తినాలి. ఇంద్రియ లోలుడు అవ్వకుండా ఇంద్రియ నిగ్రహంతో పరమాత్మగా ఉండాలి. అప్పుడు ఇంద్రియ తీతుడు అవుతాడు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అని తెలుస్తుంది. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా అందుకోగలదు. ఉన్నది నేనే అంతే, కానీ తెలియదు కదా. దాన్ని అనుభవించుకున్నా నేనే అంత అంటే ఏం జరుగుతుంది? అనుభవించాలి. అనుభవిస్తే మీరు ఎన్ని చదువులు చదువుకున్నా, పొట్ట కోసం ఎన్ని చదువుకున్నా ఏం పర్లేదు. మీకు గరిటి కూరలో కూరేంటి, దేంట్లో అయినా గరిటి ఎలాగ దానికి అందదు అంటుంది. అన్నీ చెయ్యాలి. దేహం ఉంది, సోమపతిలో కూర్చోటం కాదు. అన్నీ చేస్తూ ఏ గొడవ లేకుండా అది నేను. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? దేహం ఉన్నంతకాలం సద్గురు యందు పరిపూర్ణ శరణాగతితో. శరణాగతి ఎలా వస్తుంది? విశ్వాసం. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటుంది. విశ్వాసం ఉంటేనే శరణాగతి. శరణాగతి విశ్వాసం లేకుండా ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉండాలంటే
ఎంత శరణాగతి. దుర్మార్గులు తోటి శరణాగతితో ఉంటారు, నిలువునా ముంచెత్తారు. ఆడు మొలగడం ముంచెత్తారు మాయలో. అదే జ్ఞాని ముంచడు, తీరుతాడు. నీకు జన్మ లేకుండా చూస్తాడు. అది బాహ్యానికి అంతర్ముఖానికి ఆ మార్పు. బాహ్యంలో ఏముంటున్నాయి? నిలువున కూల్చెప్తాడు. ఆడితే వెళ్తాను ఉంటాడు. ఇలా తెలియదు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బాల్యం చాలా జాగ్రత్తగా ఉంటేనే కలిసి ప్రతి సెకండ్ అధపతనానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త జాగ్రత్త. చిన్నపిల్లలు జాగ్రత్త జాగ్రత్త. మాకు అన్నీ అయిపోయింది. మరి దేహం ఉన్నంతకాలం సద్గురు యందు పరిపూర్ణ శరణాగతితో విశ్వాసంతో ఉండుము. లోనున్న ఆత్మగురువే సాకారంగా బ్రహ్మజ్ఞాని అయిన సద్గురువుగా లభిస్తాడు. మన లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, అదే కదా ఈ రోజున ఇలా మాట్లాడుతుంది. అయితే నాకు ఏం తెలుసు, ఈ దేహం నేను కాదు కదా అనుకోవటం వల్ల ఆత్మ ద్వారానే అన్నీ జరుగుతాయి. మంచి ఇలా మాట్లాడుతూ ఈ మంచి అన్నీ చేరుతున్నాడు. ఆలోచించుకో. మరి ఏంటి కారణం? లోనున్న ఆత్మగురువే సాకారంగా, లోనున్న ఆత్మగురువే సాకారంగా బ్రహ్మజ్ఞాని అయిన సద్గురువుగా లభిస్తాడు. మనలో ఉన్న సుకృతం ఎక్కువగా ఉండేటప్పటికీ మన సద్గురువు ద్వారానే మనకు అన్నీ లభిస్తాయి. అందు గురించి తప్పనిసరిగా మననం చేయాలి. మననం చేయకపోతే ఇది ధ్యాస ఉండాలి. నువ్వు ఆవులు గేదెలు మేకలు చూడండి ఇలా తినేస్తాయి, నెవరు ఎత్తానే ఉంటాయి. మీకు ఏదైనా ఇప్పుడు ఈ మాటలన్నీ ఏదో టైంలో ఎప్పుడొకప్పుడు టచ్ అవుతూనే ఉంటాయి. అప్పుడు నెమరు వేయాలి. నెమరేస్తేనే కానీ. మరి వైద్యుడు ఉండాలి దగ్గర. ల్యాప్టాప్ వైద్యుడు ఉన్నాడు కాబట్టి పెడుతున్నాడు. ల్యాప్టాప్ పెట్టేస్తే కాదు లైవ్. వైద్యుడు ఉండాలి. సర్జెత్తున్నాడా లేదా మరి ఇక్కడ ఉంది. అలాగా సద్గురు మనం ఉన్నాడు. ఆ సద్గురుతో మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే మీ యొక్క నడతంతా చూసుకుంటూ ఉంటాం. అంతఃకరణలో ఉన్న సద్గురువు తప్పు మార్గానికి అనుకుంటాం. అవునా కదా? ప్రతిదానికి మేనేజర్ ఉండాలా లేదా? ఒక వ్యవస్థను నడపాలంటే యజమాని ఉండాలా లేదా? మన వ్యవస్థ యొక్క సహస్రాల నుండి కాలుగోటు వరకు కూడా ఎవరు ఆధారంతో జరుగుతుంది? మన యజమాని ఎవరు? మనలో ఉన్న ఆత్మే మన ఆత్మే నేనని, పరమాత్మే నేనని ఆనాళ్లకు గురువు ద్వారా తెలుసుకుంటుని. ఆత్మే నేనని జనన మరణ దుఃఖములు నలిగి ఉంటిని. ఇన్నాళ్ళు అజ్ఞానంలో మునిగి ఉంటిని. నీ రూపం కంటిని, నీ నామం వింటిని. నా జన్మే తరించి నమ్ముతుంటిని. ఆత్మే నేనని, పరమాత్మే నీవు ఆనాళ్లకు గురువు ద్వారా తెలుసుకుంటుని. ఆత్మే నేనని. ఆత్మ ఎలా తెలియబట్టింది? ఆలోచించు. దేహం నేను కాదు, నేను ఆత్మనంటే ఎంత కష్టపడ్డానో తత్వవిచారం చేసుకుని పెద్దగా కదా అన్నారు. నా సొంత కాదు అని
ఎంతో కష్టం. నా తత్వవిచారణ మాటల మీకేముంది?